బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నటువంటి వాళ్ళని అదుపు చేయడం కోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీఎస్ఎఫ్ను కూడా మార్చారు. ఎందుకంటే పాత బీఎస్ఎఫ్ వాళ్ళు ఆ లోకల్గా ఉన్నటువంటి పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు అట్టించి ఇటు ఇట్టించి అటు బంధుత్వాల కోసం వచ్చే వాళ్ళని అనుమతిస్తూ రావడం వల్ల వాళ్ళు క్రమంగా ఇక్కడికి వచ్చేసి స్థిరపడిపోయారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు అన్నటువంటి విషయం గమనించిన తర్వాత ఇప్పుడు బీఎస్ఎఫ్కి సంబంధించి కూడా కొత్త దళాలని అక్కడికి చేర్చారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున అక్కడ కంచె వేస్తున్నారు. ఆ కంచె వెయ్యనీయకుండా ఇప్పుడు కొత్త సర్కార్ అడ్డుకుంది. ఏదైతే ఇట్లాగా అంటే అక్కడ కంచె దగ్గర గేటు కట్టి ఆ గేట్ నుంచి అట్టించి రావాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని రావాల్సి ఉంటుంది. అట్లాంటిది లేకుండా ఆపుకొచ్చారు. 2012 సంవత్సరంలో అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే భారత్కి బంగ్లాదేశ్కి అగ్రిమెంటు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5 కిలోమీటర్లు వచ్చిపోవడం క్యాటిల్ అంటే ఈ ఆవుల్ని గేదెల్ని మేపుకోవడానికి మేకల్ని మేపుకోవడానికి అనుమతించేవాళ్ళు. అయితే ఇప్పుడు అది లేకుండా ఆపేయడానికి ప్రయత్నిస్తే అంటే కంప్లీట్గా ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తే కూచ్బిహార్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో బంగ్లాదేశ్ గార్డులు ఆపారు భారత సైన్యాన్ని. అది జరపడానికి వీల్లేదని చెప్పి అయితే ఆల్రెడీ అక్టోబర్లోనే భారత ప్రభుత్వం భారత సైన్యమును బంగ్లాదేశ్ సైనిక జనరల్ ఇద్దరు కూర్చుని మీటింగ్ అయ్యి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దాన్ని ఆపడానికి వీల్లేదు అని చెప్పేసి భారత సైన్యం కార్యకలాపాలు కొనసాగిస్తోంది, ఫెన్సింగ్ వేసుకుంటూ వెళ్తోంది.